గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వానికి సూచించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. తెలంగాణ హైకోర్టులో ఎస్యూ భూములకు సంబంధించిన విచారణ జరిగింది. అయితే ఈ విచారణ కొనసాగుతూ సుప్రీంకోర్టులో ఒకవైపు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణను తెలంగాణ హైకోర్టులో ఈ నెల 7కు వాయిదా వేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ ఇవాళ జరిగిన విచారణ కావచ్చు, సుప్రీంకోర్టులో జరిగిన అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. సార్, అసలు ఎటువంటి విచారణ జరిగింది? సుప్రీంకోర్టు కావచ్చు ఇవాళ వాస్తవానికి ఈ సంబంధిత కేసులలో అమికస్ క్యూరీగా అపాయింట్ చేయబడ్డ సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ గారు పొద్దుగాల తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది, హెచ్సియు భూములలో విధ్వంసం జరుగుతుంది, దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని సుప్రీంకోర్టు కోరడం జరిగింది. సుప్రీంకోర్టును కోరిన వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పందించి ఈ విషయంలో చెట్లు అనేటివి నరకరాదు అని మధ్యంతర ఉత్తర్వులు అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులలో భాగంగా మన హైకోర్టు రిజిస్ట్రార్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయో చూసి మాకు 3:30 వరకు నివేదిక ఇవ్వండి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అభిషేక్ మను సింఘ్వి గారు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అపియర్ అవుతున్న న్యాయవాది సుప్రీంకోర్టులో తెలపడం జరిగింది. ఇట్లా మన హైకోర్టులో కూడా కొన్ని ప్రజా ప్రయోజన వాద్యాలు ఇవాళనే లిస్ట్ అయినాయి, ఇవాళ హియరింగ్ అవుతుంది, లంచ్ తర్వాత హియరింగ్ అవుతుంది అనే విషయాన్ని చెప్తే మేము ఆ ప్రజా ప్రయోజన వాద్యాల విచారణలో మేము జోక్యం చేసుకోము, అవి నిర్ద్వందంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విచారణ చేపట్టవచ్చు అనే విషయాన్ని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. అదేవిధంగా ఈ ముఖ్య కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ మీ బాధ్యత, ఇది మీ పూర్తి బాధ్యత, మీరు అక్కడ చెట్లు కొట్టకుండా ప్రకృతి విధ్వంసం కాకుండా చూడాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ఫోర్స్లో ఉన్నాయి. 345కి మళ్ళీ సుప్రీంకోర్టులో హియరింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రజా ప్రయోజన వాద్యాలలో మేము వ్యక్తిగత హోదాలో ఇంప్లీట్ పిటిషన్స్ అనేటివి వేయడం జరిగింది. మేము మా వాదనను కోర్టుకు వినిపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కారణంగా మేము సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మేము వేచి చూస్తామని ఉన్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. అదేవిధంగా మౌఖికంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా కూడా ఇవాళ కూడా విధ్వంసం అనేది సృష్టించారు, విద్యార్థుల మీద కేసులు పెట్టారు. అంటే చూడొచ్చు, నిన్న హైకోర్టు ఆదేశించినా కూడా ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఏదైనా దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని చెప్పినాం, ఇవాళ తీసుకుపోయి సుప్రీంకోర్టు దృష్టికి అమికస్ క్యూరీ గారు తీసుకుపోయారు. అదేవిధంగా మేము ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయినాం. స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఏమన్నదంటే దీనిపై సమగ్ర నివేదిక అనేది ఇవ్వాలి. అదేవిధంగా మేము వేసిన పిటిషన్స్ కు కౌంటర్స్ అనేటివి దాఖలు చేయాలి, 7 లోపల దాఖలు చేయాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ విచారణ 7 తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇది మొత్తంగా తెలంగాణ హైకోర్టులో ఒకవైపు ఈ ఎస్ఏ భూములకు సంబంధించి ఇవాళతో వివాదం అనేది పూర్తిగా తొలుగుతుంది అనుకున్నాం. కానీ ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అత్యున్నత న్యాయస్థానం కావడంతో హైకోర్టు అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా 3:30 గంటల సమయాన అటు విచారణ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత రిజిస్ట్రీని కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ప్రస్తుతం ఈ విచారణను 7వ తేదీకి హైకోర్టులో కూడా వాయిదా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓటు స్టూడియో.